వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి అనమాట. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. సడన్గా అసలు యాక్చువల్గా సాటర్డే నుంచి మా పెద్ద పాప అడుగుతూ ఉందన్నమాట, డాడీ అసలు హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళలేదు, బయటికి ఎక్కడికో ఒక దగ్గరికి తీసుకువెళ్ళు అని అడుగుతుంది. సాటర్డే ఈవినింగే వెళ్దామనుకున్నానులే, కానీ ఇంకా వాళ్ళ ఫాదర్ అన్నారు సాటర్డే ఏమొద్దులే, సండే రోజు వెళ్దాము, సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయట టైం స్పెండ్ చేద్దాము అన్నట్టుగా అన్నారనమాట. ఇంకా సర్లే, సండే రోజైతే తనకి బాస్కెట్బాల్ క్లాస్ ఉంది. ఇంకా మార్నింగే క్లాస్కి వెళ్ళేసి వచ్చేసి తనైతే రెడీ అయిపోయిందనమాట. ఇంకా నేను కూడా ఇంటి పనులన్నీ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఇదిగోండి ఇక్కడైతే పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదండి ఇంట్లో, ఎందుకంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఉన్నాను అనుకో ఇంకా టైం లేట్ అయిపోతుంది. ఇంకా అందుకోసమే బయట నుంచే తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇంకా మా హస్బెండ్ కూడా మా పెద్ద పాప అయితే తినేశారనమాట. ఇంకా నెక్స్ట్ నా ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత నేను కూడా తినేసాను. ఇంకా తిన్న తర్వాత ఇంకా స్నానం నుంచి వచ్చిన వెంటనే మిషన్లో బట్టలు అయితే వేసేసాను అనమాట. ఇంకా అందుకోసం ఆ బట్టలు కూడా అయిపోతే ఇంకా బట్టలు కూడా ఆరేస్తున్నాను. మళ్ళీ నాకు ఎక్కడ పని అక్కడ పెట్టిపోతే నాకు ఇష్టం ఉండదండి. ఎటన్నా వెళ్ళేటప్పుడు కూడా ఇల్లు మొత్తం నీట్గా క్లీన్గా చేసుకొని వెళ్ళడం నాకు అలవాటు. ఇంకా బయలుదేరిపోయామన్నమాట. అసలు యాక్చువల్గా ప్లానింగ్ అనేది లేకుండా బయలుదేరామండి. అసలు ఎక్కడికి వెళ్ళాలో ఏమో తెలియదు, కానీ బయట మాత్రం తిరగాలి అదొకటి మాత్రం ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇంకా అందుకోసమే అలా బయటికైతే వచ్చాము. ఇంకా వచ్చేసిన తర్వాత ఒక మాల్కి అయితే వచ్చామండి. వచ్చిన తర్వాత అక్కడ డెక్కత్లాన్ అయితే కనిపించింది అనమాట. ఇంకా అందులోకి అయితే వచ్చాము. యాక్చువల్గా మా పెద్ద పాపకి ఎప్పటి నుంచో స్విమ్ సూట్ తీసుకుందామన్నట్టు అనుకుంటున్నాం అనమాట. ఇంకా అందుకోసమే దీంట్లోకి అయితే వచ్చాము. ఐ హ్యావ్ హార్స్ రైడింగ్, సూపర్, బాగానే ఉంది. మనం జస్ట్ పొట్టిగా అవుతుంది. నేను టీషర్ట్ ప్యాంట్కి స్టిక్ అయి ఉంటాం. అదే అవే కదా అలాంటిదే, కానీ రేట్ ఎక్కువ ఉంది. అంటే ఇంటూ 2%. అదే తెలుసు, చూస్తేనే అర్థమవుతుంది. 1500 అది రేట్ అండి. ఇదే 1500 నా రేట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మ్యాట్స్ అండి. ఒక్కొక్క సెక్షన్ చూసుకుంటూ వచ్చామన్నమాట. నేను యోగా మ్యాట్ ఎప్పటి నుంచో తీసుకుందాం అన్నట్టు అనుకున్నాను. ఇంకా ఆ రోజు మొత్తానికైతే మా హస్బెండ్ తోటి నాకు కావాల్సిన యోగా మ్యాట్ అయితే తీసేసుకున్నామండి. ఇంకా తీసేసుకున్న తర్వాత అక్కడ షాపింగ్ అయితే అయిపోయింది. అక్కడ షాపింగ్లో ఏమేమి కొన్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. డెక్కత్లాన్లో ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది. ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా పెద్ద పాప జూడియోకి వెళ్దాము అనేసి అందనమాట. ఇంకా సర్లే అన్నట్టు ఇదిగోండి జూడియోకి వెళ్దామన్నమాట. ఇంకా జూడియో వచ్చేసి ఇంకా చూస్తున్నాం అనమాట. కానీ సమ్మర్ వేరే ఉంది, ఇంకేం ఇంకా అదే ఒక్కొక్కటి చూస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది కొన్ని తీసుకొని మా పెద్ద పాప అయితే ట్రైల్ అయితే వేస్తుంది. ఇక ఒక 3-4 జతలు ట్రైల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇదిగోండి చెప్పుల సెక్షన్కి అయితే వచ్చామండి. మా పెద్ద పాపతోటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే మాకు ఆమె కాళ్ళు కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట. తనకి గర్ల్స్ సెక్షన్లో మాత్రమే చెప్పులు దొరకవు, బాయ్స్ సెక్షన్లోకి వెళ్ళి చూస్తున్నాం అనమాట. ఇక్కడ ఇదిగోండి రకరకాల షూస్ కూడా అయితే ట్రైల్ అయితే వేసిందనమాట. ఇంకా మొత్తానికైతే ఒక పేరు తీసుకుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా అయిపోయింది, అప్పటికే 1:30 అలా అవుతుంది. ఇంకా మొత్తం ఆలోచించి ఎక్కడ తిందామా అని ఆలోచించిన తర్వాత ఏం డిసైడ్ అయ్యామంటే జైలు మండికి వెళ్ళి తిందాము. ఇంతవరకు ఎప్పుడు తినలేదండి. దాని గురించి యూట్యూబ్లో షార్ట్స్లో చూడడమే తప్ప ఎప్పుడైతే దగ్గర నుంచి చూడడము దాన్ని తినడం మాత్రం ఏం చేయలేదు. ఇంకా ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము. ఇదిగోండి ఇదైతే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఈ ప్లేట్ చూస్తేనే నాకైతే షాక్ అయిపోయామండి నిజంగా. ఎంత పెద్ద ప్లేటు. ఇదిగో ఆ ప్లేట్లో ఒక 3 పీసెస్ ఏంటి KFC పీసెస్ లాగా ఉన్నాయి అనమాట. ఒక 3 పీసెస్ ఏమో ఇలా ఇచ్చారు. ఇంకా రైసు, రైతా సూప్ అయితే ఇచ్చారనమాట. ఇంకా నేను మా పెద్ద పాప మా హస్బెండ్ ముగ్గురం కొంచెం కష్టంగానే కంప్లీట్ చేసాము. కానీ పాప మా చిన్న పాప అయితే మిస్ అయిపోయిందనమాట. దాని మీద ప్రాణం కొట్టుకుందనమాట. ఇంకా తను కూడా వచ్చిన తర్వాత వీలు చూసుకొని ఒకసారి వెళ్ళి తనకు కూడా తినిపించాలి. ఇంకా మా పెద్ద పాప కోకు, మా హస్బెండ్ ఏమో ఇది లెమన్ సోడా ఒకటైతే ఆర్డర్ చేశారు. ఇంకా ఆర్డర్ చేసేసుకున్న తర్వాత మొత్తానికైతే అతి కష్టం మీద మా ప్లేట్ అయితే కంప్లీట్ చేసేసామన్నమాట. కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. ఎక్స్పీరియన్స్ ఇలాంటివి అనమాట. ఇంకా తినేసాము. తిన్న తర్వాత ఇదిగోండి దాని బయట అపీరియన్స్ అయితే ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఒక్కొక్క పోలీస్ లాగా. ఇంక వచ్చేసి ఏంటంటే ఇదిగోండి ఒక్కొక్క జైల్లో ఏంటంటే గదుల్లాగా ఉన్నాయన్నమాట. ఇంకొక గదుల్లో
చైర్ పైన కూర్చోవచ్చు, కింద కూర్చోవడానికి కూడా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత శిల్పారామం అయితే వచ్చామన్నమాట. శిల్పారామంకి వచ్చినాం లేగానే అసలు అయితే మేము ట్యాంక్ బండి వెళ్దాం అనుకున్నాము. కానీ ట్యాంక్ బండికి చాలా లేట్ అయిపోతుంది టైము, మళ్ళీ ఈవినింగ్ వర్షం పడ్డ కష్టం, ఎందుకంటే మేము ఉన్న దగ్గర నుంచి చాలా దూరము. ఇంకా అందుకోసమే ఆలోచించి సర్లే శిల్పారామం వద్దాము. శిల్పారామంలో సమ్మర్ కలెక్షన్ ఫ్యాబ్రిక్స్ కావాలని అడుగుండే అనమాట మా పెద్ద పాప. ఇంకా అందుకోసమే వచ్చాము. ఇంకా వచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ ఇయర్ రింగ్స్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత దానికి ఒక పెయిరో 2 పెయిర్స్ ఏమో నచ్చినాయి ఇక్కడ. ఇంకా అవి అయితే తీసుకున్నాము. ఇంకా అవి తీసుకొని ఇంకా ఒక్కొక్క స్టాల్స్ అన్నీ చూసుకుంటూ ఇక తిరుగుకుంటూ వస్తూ ఉన్నాం అనమాట. ఫ్యాబ్రిక్స్ ఉన్నాయిలే కానీ అక్కడ వాళ్ళు మేబీ అది లంచ్ టైం అయ్యేసరికి ఏమో ఆ లోపల మాత్రం జనాలు ఎక్కువ లేకుండా ఉన్నారండి తీసుకుందామంటే. ఇంకా అలా ఇక మెల్లమెల్లగా తిరుగుతూ ఉన్నమాట. కానీ అప్పుడే తిని వచ్చేసరికి అసలు చెమటలు కారిపోతున్నాయి. దట్టు బయట ఫుడ్ తిన్నాం కదా, ఇంకా దాహము. ఇక్కడికి ఏంటంటే ఫ్లవర్ వాజ్ తీసుకుందాం అన్నట్టు వచ్చామండి. వా మమ్మీ పైన క్లాక్ చూడు. హాయ్ గాయ్స్, మాడిపోయాము ఆల్రెడీ, కొంచెం కూడా తిరగలేదు. అంటే తిన్న తర్వాత తిరుగుతున్నాం కాబట్టి ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. శిల్పారామం వచ్చాము. బయట తిరగాలి అన్నది ఒకటే టార్గెట్, కానీ చూసిందే మళ్ళీ చూసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ పర్ల్స్ అనమాట. ఇక నేను ఎప్పుడో ఒక రియల్ పర్ల్స్ తీసుకుందాము అన్నట్టయితే ఇక్కడికైతే వచ్చామన్నమాట. నెక్స్ట్ అక్కడైతే తీసేసుకున్నాను ఒకటి, అది చూపిస్తాను లేకుంటే చేస్తాను దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా వచ్చేసి ఏంటంటే ఇదిగోండి అసలు ఇటు వైపు అయితే శిల్పారామం ఎన్నిసార్లు వచ్చాను లేదని ఇక్కడికైతే వచ్చినట్టయితే గుర్తుకైతే లేదనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కప్స్, ఇంటికి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ కప్స్ అండి. కప్స్, జాడీలు, అదేవిధంగా ఏంటంటే కుండీలు, రకరకాల కుండీలు అనమాట. ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడ రకరకాలుగా మొత్తం అన్ని స్టాల్స్ తిరిగేసరికి మా పని అయితే అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే బ్యాక్ టు హోమ్ అండి. ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఇంకా షాపింగ్ చేసి అన్నీ సర్దుకొని రెస్ట్ తీసుకొని ఇంకా నైట్ డిన్నర్ అయితే ఓన్లీ ఫ్రూట్స్ తినేసి అయితే పడుకున్నామండి. ఇదేనండి మా సండే వ్లాగ్. వీడియో నచ్చితే